श्री गुरुभ्यो नमः। श्रीमद्भगवद्गीता की जय, श्रील प्रभुपाद की जय, अनंत वैष्णव भक्तकोट वृंद की जय। हरे कृष्ण हरे कृष्ण। ओम श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्म विद्याया योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे अथ पंचमोऽध्यायः। हरि ओम तत्सत्। गीत जीविతంలో సంపూర్ణ భగవద్గీతకి మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం। ఈరోజు మనము 5వ అధ్యాయంలో 12వ శ్లోకాన్ని చూద్దాము। 11వ శ్లోకాన్ని కూడా పారాయణం చేశాము, దాని అర్థాన్ని కూడా మనం నిన్న కొద్దిగా తెలుసుకున్నాము। ఈరోజు మళ్ళీ కూడా ఒకసారి దాన్ని రివైజ్ చేసుకొని అలాగే 12వ శ్లోకంలోని అర్థ భావాలను మనం తెలుసుకుందాము। ముందుగా ఒకసారి పారాయణ చెప్దాము, అందరూ ఒకసారి చెప్దాము। యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే అని చెప్తూ ఉన్నారు। యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే అని అంటూ ఉన్నారండి। 5వ అధ్యాయంలో 1వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు కూడా సత్కర్మ ఆచరణ అనుష్ఠానం గురించే చెప్తున్నారు। అంటే సత్కర్మను ఎలా చేయాలి, దాన్ని ఏ విధంగా చేయాలి, దాని యొక్క కొద్ది ఫలితాలను కూడా ప్రతి శ్లోకంలోనూ చెబుతూ ఒక్కొక్క పదాన్ని మళ్ళీ జోడిస్తూ పోతున్నారు। ఇలా మననం చేయాలి, తర్వాత ఏ ఫలితం వస్తుంది అని అంచెలంచెలుగా ఒక నిశ్చన ప్రకారము, నిశ్చనలో 1 నుంచి 10 మెట్లు ఎలా ఉంటాయో అలాగే ఇక్కడ 5వ అధ్యాయంలో 12 మెటుకలు ఉన్నాయన్నమాట। ఒక సోపానంలో, ఒక నిచ్చెనలో అలా 1వ మెటుక నుంచి 12వ స్టెప్ వరకు కూడా ఈ సత్కర్మ ఆచరణ గురించే చెప్తూ వస్తున్నారు। మరి ఈ శ్లోకంలోనే అది కూడా చెబుతూ 13వ శ్లోకం నుంచి కూడా ఫలితాన్ని మారుస్తూ ఉన్నారు। ఈ 12వ శ్లోకంలో కూడా 11వ శ్లోకంలో ఏం చెప్పారంటే ఆ భావన విధానాన్ని, అంటే సత్కర్మ ఆచరణ చేసుకోవాలి, ఆ సత్కర్మ ఆచరణ చేసేటప్పుడు ఎలా చేస్తున్నాను అని మనసులో మనం ఏ విధంగా భావించుకొని ఒక పనిని చేస్తున్నాము అనే భావన విధానాన్ని దృఢపరుస్తూ ఉన్నారు। భావన ఎలా ఉంది, ఏ పనైనా మీరు చేసేటప్పుడు లోపల మీ అంతఃకరణలో, చిత్తంలో ఏ భావనతో చేస్తూ ఉన్నారు, అంటే మన కోసమనా లేదా ఇతరుల కోసమనా లేదా ఫలితం కోసమనా, దేనికోసం చేస్తూ ఉన్నారు, మరి దేనికోసం చేయాలి। మరి నిన్న చెప్పుకున్నాం మనము, ప్రతి పని కూడా ఇది నాది కాదు, అది పరబ్రహ్మది, ఈశ్వరుడిది అని చెప్పే వస్తారు। ఎవరు చెప్తూ వస్తున్నారు దీన్ని? కర్మయోగి ఏం చెప్తున్నారు, లేదా సాధారణ వ్యక్తి ఏమి చెప్తూ ఉన్నారు చెప్పారు, ఇద్దరిని చెప్పారు। కర్మయోగి ఏ విధంగా భావిస్తాడు, అలాగే సాధారణ వ్యక్తి ఏ విధంగా కర్మలు చేస్తాడు, ఏ భావంతో ఏ ఉద్దేశంతో ప్రతి పనిని కూడా అనుష్ఠానం చేస్తాడు, కర్మ ఆచరణ ఎలా చేస్తారు, ఏ విధంగా చూడండి। అన్నిటికంటే ముఖ్యము బయట మన పనులు ఎలా చేస్తున్నామని కాదు, ఎలా ప్రవర్తిస్తున్నామని కాదు, ఎలా ఆలోచిస్తున్నామని కాదు, అంతరంగికంగా మనం ఏ భావనతో చేస్తున్నాము, ఏ ఉద్దేశంతో చేస్తున్నాము అనేటువంటి స్పష్టత మనకే తెలియాలి। అవునా కదండి? మనకంటే కూడా లోపల ఉన్నటువంటి పరమాత్మకి ఇంకా స్పష్టంగా తెలుస్తుందన్నమాట మనం ఏ భావంతో మాట్లాడుతున్నాం। అవునా కదండి? మన యొక్క మనుషుల యొక్క స్వభావం ఏంటంటే పైన ఒకటి లోపల ఒకటి, అంటే ఇది సాధారణమైనటువంటి జ్ఞానం। సాధారణ వ్యక్తిని మనం ఇక్కడ విశ్లేషణ చేస్తున్నారు భగవంతుడు। సాధారణంగా ఎలా ఉంటుందంటే బయటికి మనం మంచిగానే ప్రవర్తిస్తుంటాం, మంచిగా మాట్లాడుతూ ఉంటాం, కానీ లోపల యొక్క అంతర్భావం అనేది వేరుగా ఉంటుంది। కనుక ఆ అంతర్భావాన్ని సవరణ చేసుకోవాలి। ఆ అంతర్భావాన్ని సవరణ చేసుకోవడమే శుద్ధి చేసుకోవడం అని అంటారు చిత్తాన్ని। చిత్తం అంటే తెలుసు కదండి, ఏంటి చిత్తం అంటే? ఇవన్నీ కూడా భగవద్గీతలో ఉన్నటువంటి పదాలు, ఇవన్నీ కూడా వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి। చిత్తం అంటే ఏంటి అని మనం చెప్పాము। ఏంటి చిత్తం అంటే ఏంటి? చిత్తం అంటే మనసు అని చెప్పామా? మనసు అంటే ఏం చెప్పాము? మనసు అంటే ఏం చెప్పాము మనము? మనసు పని ఏంటి? అది గుర్తుపెట్టుకోవాలి, క్లాస్కి వచ్చి వెళ్ళిపోవడం కాదు, ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోవాలి అన్నీ కూడా। వేరే విషయాలు ఎక్కువ గుర్తుంచుకోకూడదు, ఈ విషయాలే ఎక్కువ। థ్యాంక్ యూ। మనస్సు అంటే ఏది చెప్పుకున్నాం, మనస్సు యొక్క పని ఏంటి? మనస్సు యొక్క పని ఏంటి? ఇంతవరకు మనస్సు గురించి అసలు మనకు వచ్చిన సమస్య అంతా మనసే। సంకల్ప వికల్పాలు చేసేదే మనస్సు, అంటే ఇది కావాలి ఇది వద్దు అని చెప్పేదే మనస్సు। మళ్ళీ ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి? ఇంద్రియాల పని ఏంటి? ఇంద్రియాలు అంటే ఏంటివి? ఇంద్రియాలు అంటే ఏంటివి? కళ్ళు, ముక్కు, ఈ 5 జ్ఞానేంద్రియాలు 5, ఈ 5 యొక్క పని ఏంటి?
చూసేవి, వినేవి, తినేవి ఇవన్నీ కూడా ఆ వస్తువుల మీద పోవడం ఇంద్రియాల యొక్క పని, స్వభావం. మరి మనసు యొక్క స్వభావం ఏంటి? అవి చూసినవన్నీ లేదా విన్నవన్నీ కావాలి, వద్దు అని చెప్పడం. మరి బుద్ధి యొక్క పని ఏంటి? చెప్పాలి, ఇవన్నీ తెలుసుకొని ఉండాలి. ఈసారి ప్రతిసారి అడిగినా స్పష్టత ఇవ్వాలి. ఎందుకంటే 4వ 5వ అధ్యాయం కూడా దాటేస్తూ ఉన్నాం, మళ్ళీ అర్థం లేదు. మనం విన్న దాంట్లో అర్థం ఉండదు. మరి గుర్తుంచుకోవాలి, ఇంట్లో విషయాలు పక్కన పెట్టేసేయండి, అవి జన్మ జన్మాంతరాలు ఉండేటివే మనకు. అవునా కదా? ఎందుకు ఇవన్నీ చెప్తూ ఉన్నారంటే, ఎందుకు ఇంత సీరియస్గా చెప్తున్నామంటే, ఒక రీసెర్చ్ చేశారట. మనకి ఇప్పుడు ఉండేటువంటి డయాబెటీస్ ఏదైతే షుగర్ వ్యాధి ఉందో, దీర్ఘకాలిక జబ్బులు అవి కూడా నయమైపోతూ ఉన్నాయట. ఒక రీసెర్చ్ చేశారట. ఎవరి మీద? మానసిక రోగుల మీద రీసెర్చ్ చేశారంట. అంటే మనుషులు ఎక్కువ మందికి 90% మంది ఈ దీర్ఘకాలికమైనటువంటి షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. కొంతమంది బీపీతో బాధపడుతూ ఉన్నారు. ఇంకా చాలామంది థైరాయిడ్ సమస్యలు ఇలాంటి. అందుకని వైద్యుల మీదే పరిశోధన చేశారట. కొంతమంది డాక్టర్స్ అందరికీ కూడా భగవద్గీత కోర్సుని వారు చదివే విధంగా నేర్పించారట. వారి యొక్క విశ్లేషణ కూడా పరిగణనలోకి తీసుకున్నారు. అలాగే పేషెంట్స్ ఎవరైతే దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ ఉన్నారో, ఈ దీర్ఘకాలిక జబ్బులన్నీ కూడా శరీరానికి సంబంధించినవి కానే కావు. దేనికి సంబంధించిందయ్యా అంటే మనస్సుకు సంబంధించినది. కనుక ఆ మనస్సుని కదండి బాగు చేయాలి. శరీరాన్ని బాగు చేస్తామా లేదా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? మనస్సుతో ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రాబ్లం ఎక్కడొస్తుంది? మనస్సుతో వస్తుంది ప్రాబ్లం. కనుక ఈ రోగుల మీద కూడా, అంటే రోగులని ఇక్కడ అనకూడదు, చెప్తూ ఉన్నాం, మనకు అర్థం అవ్వాలి కదండి. కనుక ఇలాంటి చాలామంది, వేల మంది మీద పరిశోధన చేశారట. భగవద్గీత విన్న తర్వాత, ఇందులో ఉన్నటువంటి సూత్రాలను విశ్లేషణ చేసిన తర్వాత, ఉదాహరణలో వీరి యొక్క మనస్సులో, వారి యొక్క ఆలోచనలో, అంటే ఎక్కువ మనము ప్రతి విషయానికి కూడా ఆందోళన చెందుతాం, బాధపడతాము. అంటే మనకు భావోద్వేగాలు అనేటివి ఎక్కువగా ఉన్నాయి. అవునా కదండి? పరిస్థితుల కనుక మన మనసు అనేది మారిపోతూ ఉంటుంది. మనస్సు పని ఏమీ లేదండి, ప్రతిదానికి మారిపోవడమే, ప్రతిదానికి ప్రతిస్పందించడమే, ప్రతిదానికి కూడా జోక్యం చేసుకోవడమే. కనుక అలా పరిగెత్తే మనసుని ఏం చేస్తారంటే నిశ్చలత్వానికి తీసుకొని వస్తారు. అంటే కామ్గా, శాంతిగా ఎలా ఉండాలో ఈ భగవద్గీతలో ఉన్నటువంటి సూత్రాలు. అందుకని మేము ప్రతిదీ కూడా మనస్సు గురించి చెప్పేటప్పుడు ఈ సైకాలజిస్టులు అందరూ కూడా మనస్సు గురించే పరిశోధన చేస్తారట. ఒక సైకాలజిస్ట్ అంటే ఏంటో తెలుసా? మనస్సు మీద మాత్రమే పరిశోధన చేసేవారినే సైకియాట్రిస్ట్ అంటారు, లేదా సైకాలజిస్ట్ అంటారు. మేము సైకాలజీ కూడా చదివాము. అందులో ముఖ్యంగా మనస్సు గురించి ఎంతోమంది శాస్త్రవేత్తలు పరిశోధన చేశారట. ఫ్రాయిడ్ అని ఇలా చాలామంది పరిశోధన చేస్తే వారు ఆ మనస్సుని గురించి అంతు పట్టలేని విషయాలు చాలా ఉన్నాయట. అంటే మనసు ఎలా పరిగెడుతుందో కూడా వాళ్ళు పట్టుకోలేకపోతూ ఉన్నారట. కానీ భగవద్గీత మాత్రము మనస్సు గురించే ఉంది. భగవద్గీత బోధించేదల్లా ఎవరికి బోధిస్తున్నారయ్యా మనలో అంటే మన మనస్సుకే బోధిస్తున్నారు. అవునా కదండి? కనుక మనము ఇలా డాక్టర్స్ కూడా ఏమీ చేయలేరు దీనికి. కనుక ఏం చేయాలి? మన మనసుని మనమే నిశ్చలంగా పెట్టుకోవడానికే ఈ జ్ఞానాన్ని, ఇదే ట్రీట్మెంట్. దీనికి మించినటువంటి ట్రీట్మెంటు ఈ ప్రపంచంలో ఎక్కడ మనకి దొరకదు. అందుకే చాలామంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు కూడా ఈ డయాబెటీస్ని కూడా రివర్స్ చేసేసుకుంటూ ఉన్నారట. రివర్స్ అంటే ఏంటి? మళ్ళీ నార్మల్ స్థితికి. అంటే మనకు షుగర్ ఎక్కువ ఉందా, షుగర్ తక్కువ ఉందా, బీపీ ఎక్కువ ఉందా, బీపీ తక్కువ ఉందా అనే లెవెల్స్ కాదండి, వెనక్కి కూడా వెళ్ళిపోయారట. అంటే డయాబెటీసే, షుగరే ఒంట్లో లేకుండా అయిపోయిందట. దేని మీద మనసుని కేంద్రీకరించారు? భగవద్గీత మీద. భగవద్గీతలో చెప్పినటువంటి ఆ వైద్యంలో ఉండేటువంటి సూచనలు, ఇది కూడా వైద్యమే. ఇది చెప్పాలంటే మనస్సుకి ఇచ్చే వైద్యము. కనుక చాలామందికి డయాబెటీస్ రివర్స్ అయిపోయిందట. వారికి ఎటువంటి మందులు ఇప్పుడు అవసరం లేదు. కనుక ఇలా అలాగే స్టూడెంట్స్ మీద కూడా పరిశోధన చేశారట. చాలామంది పిల్లలు ఎగ్జామ్స్ రాయలేక టెన్షన్ పడుతూ ఉన్నారట. అయ్యో మేము మార్కులు తెచ్చుకోకపోతే ఎట్లా, ఐఐటీలో సీట్ రాకపోతే ఎట్లా, సివిల్స్లో నాకు సీట్ రాకపోతే ఎలా అని టెన్షన్ పడేవారట పిల్లలు. వాళ్ళందరి మీద కూడా పరిశోధన చేశారట. మొత్తం 2000 మంది విద్యార్థులు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారట. ఈ భగవద్గీత కోర్సులు చేసిన అటువంటి ఆ ప్రొఫెసరే మనకు వివరణ ఇచ్చారనమాట. పిల్లలే ఈ పరిశోధన వాళ్ళు నేర్చుకున్న అంశాలు, అంటే నేర్చుకోకముందు వారి యొక్క మనస్థితి ఎలా ఉంది, నేర్చుకున్న తర్వాత వారి యొక్క మనస్థితి ఎలా ఉంది అనేది ఒక రిపోర్ట్ను కూడా రాశారట. 2000 మంది స్టూడెంట్స్ మేము పరిశోధన చేసాము గూగుల్లో. 2000 మంది ఎంత పాజిటివ్ అంటే చాలా మంచిగా ప్రతిస్పందించారట. వారు ఆలోచించే విధానం కానీ, వారు టెన్షన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా ఎలా చదవాలి, ఎట్లా చదవాలి, ఎగ్జామ్స్ని ఎట్లా రాయాలి, మన మనసుని ఎంత శాంతిగా ఉంచుకోవాలి, ఎలా ఏకాగ్రతగా పెట్టుకోవాలి, ఇలా ఎన్నో అంశాలని వాళ్ళు ఆ రిపోర్ట్లో ఆ పిల్లలే రాశారట అని ప్రొఫెసరే దీన్ని సబ్మిట్ చేశారు.
సో కనుక ఈ భగవద్గీత అనేది ఏదో మన వయసు అయిపోయిన వాళ్ళు వినేటువంటి తత్వం కానే కాదు అని పిల్లల మీద కూడా రీసెర్చ్ చేస్తుంది. అందుకే మేము ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాం. ఎస్పెషల్లీ యువత మీద దీని యొక్క ప్రభావం ఉంటే బాగుంటుంది అని మేము కూడా ఒక మంచి ప్రాజెక్ట్ తయారు చేయాలని మేము కూడా ఆలోచిస్తూ ఉన్నాం. దానికి భగవంతుడి యొక్క సహకారం కావాలి. కనుక ఇందులో ఉండే అంశాలని మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మన మనసు గురించి మనమే తెలుసుకోవాలి. మన మనసు ఎలా ఆలోచిస్తుంది, ఏ విధంగా ఆలోచిస్తుంది, దీన్ని ఏ విధంగా మనము నిశ్చల స్థితికి శాంతియుక్తంగా తయారు చేయాలని ఇక్కడ అదే చెప్తున్నారు. ఈ శ్లోకంలో కూడా శాంతి మాప్నోతి అనే పదాన్ని ఉపయోగించారు. ఇది కంప్లీట్గా మెడికల్ టర్మే, కంప్లీట్గా వైద్యం యొక్క పదమే ఇది. వైద్యంలో ఇదే భాగము. దీనికి మించినటువంటి ట్రీట్మెంట్ ఏ డాక్టర్ కూడా ఇవ్వలేడు. కనుక మేమన్నీ రీసెర్చ్ చేసి ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం, గుడ్డిగా ఏది నమ్మట్లేదు. కనుక ఇక్కడ చెప్తున్నారు మొదటి శ్లోకంలోనే యుక్త కర్మఫలం త్యక్త్వా. యుక్త అనే పదాన్ని వాడారండి. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క పదాన్ని వాడుతున్నారు. నిన్న శ్లోకంలో ఏ పదాన్ని వాడారు గుర్తుందా? మన్యత అంటే ఇంతకుముందు శ్లోకంలో. నిన్న శ్లోకంలో ఏం వాడారు? మనం ఆలోచించే విధానం, మన మనసులో ఏ భావం ఉంది పని చేసే ముందు, అయ్యో నేను ఈ పనిని బాగా చేయాలి అని ఆలోచిస్తున్నామా, లేదా దీని యొక్క లాభం నాకు బాగా రావాలి. ఎప్పుడైతే లాభం రావాలి అని ఆలోచిస్తే మనకు టెన్షన్ పెరిగిపోతుంది. అయ్యా ఈ వంట చేసేటప్పుడు చాలామంది గెస్ట్లు ఈరోజు ఇంటికి వచ్చేస్తున్నారు, సరిగా చేస్తానో లేదో అంటే టెన్షన్ పెరిగిపోతుంది. ఆ టెన్షన్లో ఏమవుతుంది, హార్మోన్లన్నీ కూడా ఈ ఎడ్రనిల్ అనే హార్మోన్ అనేది ఉంటుంది. మన గ్రంథులన్నిటికీ కూడా అసలైన గ్రంథి పీయూష గ్రంథి అనేది ఒకటి ఉంటుంది. అది అన్ని హార్మోన్లని స్రవిస్తూ ఉంటుందన్నమాట శరీరంలో. ఎప్పుడైతే మనం ఈ టెన్షన్ అనేది పెరిగిందో అవి ఎక్కువ లేదా తక్కువ అనేది స్రవిస్తాయి. ఆ విధంగా మనకేమవుతుంది, బీపీ రావాలంటే బీపీ వస్తుంది, షుగర్ రావాలంటే షుగర్ వస్తుంది. అవునా కదండి? మనం టెన్షన్ పడకపోయినా జరిగేది జరుగుతుంది. కనుక ఆ మనసుని ఎట్లా నిశ్చలం చేస్తున్నాం అనే దానికి యుక్త, ఎవరైతే తెలివివారో, ఎవరికైతే జ్ఞానం ఉందో, ఎవరైతే వివేకవంతులో వారు ఈ జ్ఞానాన్ని వాళ్ళు అన్వయిస్తారు ప్రతి పనిలో కూడా. దేనికి టెన్షన్ పడవలసిన అవసరమే లేదు. ఆ టెన్షన్ ఏం చేస్తుంది, మనకి ఆ మనస్సు అనేది శరీరం మీద ప్రభావం చూపిస్తూ ఉంది. అందువల్ల మనకన్నీ కూడా ఇవన్నీ కూడా మానసికమైనటువంటి రోగాలే, ఇవన్నీ కూడా శారీరకమైనటివి కాదు. కానీ మనకు మెడికల్ టర్మ్లో వైద్య పరిభాషలో ఏమంటారు, ఈ రోగాలన్నీ కూడా బాడీకి శరీరానికి సంబంధించిందే అంటారు. కనుక మనస్సును ఎప్పుడైతే మనము నిలకడగా పెట్టుకుంటామో, ప్రశాంతంగా దృఢంగా పెట్టుకుంటామో ఎటువంటి జబ్బుకి ఆస్కారం లేదు. కనుక షుగర్ మనకు వచ్చేసినా కూడా అది మనల్ని నియంత్రణ చేయగలుగుతుంది. కనుక యుక్త, ఇక్కడ యుక్త అయుక్త అంటే తెలివైన వాడు, తెలివి లేనివాడు, లేదా కర్మయోగాన్ని చేసేవాడు లేదా కర్మను చేసేవాడు, వీరిని ఇద్దరిని పోల్చుతున్నారనమాట. ఈయన ఏం చేస్తే ఈయనకేం దక్కుతుంది, ఈయన ఏం చేస్తే ఈయనకేం దక్కుతుంది ఫలితము అని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. యుక్త కర్మఫలం త్యక్త్వా అనేస్తూ ఉన్నారు. ఎవరైతే తెలివైన వాడో, ఎవరైతే కర్మయోగాన్ని చేస్తున్నాడో, ఎవరైతే ఫలితాన్ని ఆశించకుండా చక్కగా ప్రశాంతంగా పనిని చేసుకుంటూ పోతున్నాడో అతనికి కలిగేటటువంటి అద్భుతమైనటువంటి ఫలితం శాంతి మాప్నోతి నైష్టికం అనేస్తున్నారండి. భగవంతుడు ఒక్క మాట చెప్పారంటే దాన్ని మనము 100% నమ్మాలి. ఇందులో సందేహమే మన దగ్గర ఉండకూడదు. అది వర్కౌట్ అవుతుందా లేదా, నేను దాన్ని పాటిస్తే దానికి ఫలితం వస్తుందా రాదా అంటే మనం దాన్ని మన నిజ జీవితంలో అన్వయించి చూసుకోవాలి. ఒకరోజు టెన్షన్ పడితే వంట చేద్దాం, ఇంకొక రోజు టెన్షన్ పడకుండా వంట చేద్దాం. మరి ఈ రెండింటిలో ఎప్పుడు మన మనసు అనేది ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. టెన్షన్ పడేటప్పుడు ఏమవుతుందండి, ఉప్పు తక్కువ వేసే బదులు ఎక్కువ వేసేస్తాం, ఎక్కువ వేసే బదులు తక్కువ వేసేస్తాం. అవునా కదండి? మరి ప్రశాంతంగా ఆనందంగా చేసినప్పుడు వంట ఎలా వస్తుంది, ఎలా చేసినా కూడా అది చక్కగానే వస్తుంది. ఇందులో ఏమైనా మార్పు ఉందండి? కానీ మన శరీరంలో మార్పు జరిగిపోతూ ఉంటుంది. కర్మలో ఏం మార్పు ఉండదు, కానీ మన శరీరంలో మార్పులు జరిగిపోతుంది. చిన్న చిన్న సూక్ష్మమైనవే మన వాళ్ళందరినీ కూడా కాపాడుతాయి. కనుక శాంతి మాప్నోతి నైష్టికం, ఎవరు ఊహించలేనటువంటి ఫలితం అనేది దక్కుతుందట. ఎవరికి? సాయిరా. వెరీ గుడ్. హరి బోల్, హరి బోల్, హరి బోల్. వెరీ గుడ్. శాంతి మాప్నోతి నైష్టికం అని చెప్తున్నాము, మీరు వస్తూ ఉన్నారు. నారాయణాయ వాసుదేవాయ.
కనుక ఎవరైతే యుక్తుడో, తెలివైన వాడో, తెలివితో కర్మయోగాన్ని చేస్తాడో అతడు ఫలితాన్ని పక్కన పెట్టి మరి పని చేస్తాడు. అతనికి లభించేటటువంటి అద్భుత ఫలితం శాంతి మాప్నోతి నైష్టికం. మనం ఊహించిన దానికంటే అద్భుతమైనటువంటి ఫలితం అతనికి దక్కుతుందట. అయినా కూడా అతను ఫలితం కోసము ఆశించడట. ఆ భావం అనేది మనసులో ఉండదట. ఎలా అండి ఆ భావాన్ని తొలగించుకోవడము? ఆ భావం మొట్టమొదట ప్రాథమికంగా ఆ భావన లేదా ఎటువంటి పని చేయం మనం. ఈ పని చేస్తే నాకేంటి, ఈ పని చేస్తే ఏమవుతుంది, ఇదే మన భావన ఉంది కదా. ఆ భావనని మెల్లమెల్లగా ఒకేసారి మార్చుకోమండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మన మనస్సు అనేది దానికి అలవాటు పడిపోయింది. కానీ మనం మారాలి అని ఒక్కొక్క పర్సెంట్ నుంచి మనము ఈరోజు కొద్దిగా మారదాం. ఈరోజు కొద్దిగా టెన్షన్ లేకుండా పని చేద్దాం. ఈరోజు కొద్దిగా రిజల్ట్ ఆలోచించకుండా, ఫలితం ఆలోచించకుండా చేద్దామని ఒక్కొక్క పర్సెంట్ని మనము ప్రయత్నం చేస్తే మనము కొంచెం పర్సెంట్ నుంచి ఎక్కువ పర్సెంట్ అంటే ఎక్కువ భాగము మన మనసుకి మెల్లమెల్లగా అలవాటు చేస్తాం. అప్పుడు ఎలాంటి ఫలితం వస్తుందట అంటే వారికి అఖండమైనటువంటి శాంతి లభ్యమవుతుందట. అఖండమైనటువంటి శాంతి అంటేనే చాలా గొప్పది. మరి అఖండమైన శాంతి అనేది లభ్యమవుతుందట. అఖండమైన శాంతి అంటే మనకు తెలిసినటువంటి అవగాహన ఎంతవరకు? శాంతి అంటే ఏ నిర్వచనం ఇస్తాం మనము? చాలా డబ్బులు వస్తేనే నాకు శాంతి, అనంతమైనటువంటి పేరు వస్తేనే మనకు శాంతి. దిస్ ఈజ్ అవర్ డెఫినేషన్. మన నిర్వచనం ఏంటి? ఇలా ఉంటేనే నేను శాంతిగా ఉంటాను. బట్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ గాడ్? దేవుడి యొక్క నిర్వచనం ఏంటి అంటే, అయ్యా నువ్వు కర్మ ఫలితం గురించి ఆలోచించకుంటే, నీ మనసులో ఎలాంటి భావన లేకుండా ఉంటే, అలాంటి స్థితిలో నువ్వు కర్మను చేస్తే, కర్మ ఫలితాన్ని ఆశించకుంటే నీకు కలిగేది అసలైన అఖండమైన శాంతి అంటే నేను చెప్పే నిర్వచనం ఏంటి అంటే అన్ని కష్టాల నుంచి విముక్తి. అన్ని కష్టాల నుంచి, సర్వమైనటువంటి కష్టాల నుంచి, చిన్నదంటారా పెద్దదంటారా, ఈ ప్రపంచంలో ఉండేటువంటి అతి పెద్ద కష్టం నుంచి కూడా నీకు విముక్తి కలుగుతుంది. అంటే నీ మనస్సుకు విముక్తి కలుగుతుంది, అంటే నీ ఆత్మకు శాంతి దొరుకుతుంది. ఇది భగవంతుడు చెప్పేటటువంటి నిర్వచనము. మరి మన నిర్వచనం ఏముందండి? దానికి భిన్నంగా ఉంది. దానికి కంప్లీట్గా భిన్నంగా ఉంది. అవునా కదండి? ఎంతమంది కరెక్ట్ అని అంటారు? ఎంతమందికి మనకి ఈ భావన ఉంది? అందరికీ ఉంది. మరి ఉంది అంటే ఇలానే ఉండిపోదామా? లేదు. మనం మారే వరకు భగవంతుడు చెప్తూ ఉంటారు. కనుక ఇంత కష్టపడుతున్నారు కదా, ఒకసారి ట్రైల్ వేద్దామా? ఒక చిన్న ప్రయత్నం చేద్దామా? ఈ రోజు నుంచి మొదలు పెడదాం. ఆ టెన్షన్ పడ్డము, ఆ కష్టపడము, ఆ ఆందోళనని కొంచెం తగ్గించుకుందాం. ఏమీ మించిపోయింది లేదు. ఏం భూకంపాలేమి మనకు వచ్చేసావు. జరిగేది ఎలా జరుగుతుంది. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. మనిషి సంకల్పిస్తాడట, భగవంతుడు దాన్ని తృణీకరిస్తాడట. మనం ఒకటి అనుకుంటాము కానీ ఇంకొకటి జరుగుతుంది. మరి మనం అనుకున్నంత మాత్రం జరిగేస్తుందా? మరి అనుకోకపోతే ఏమవుతుంది? ఏది జరగల్లో అదే. ఆ రాత అనేది డిస్టైన్డ్ అంటే నిర్ణయించబడి ఉంటుంది. మరి మనం చేసేది ఏముంది? కనుక మనం చేయవలసింది ఏంటంటే శాస్త్రయుక్తంగా జీవించడం, శాస్త్రయుక్తంగా పనులు చేయడం, శాస్త్రయుక్తంగా ఆలోచించడం, శాస్త్రయుక్తంగా మనసుని ప్రశాంతంగా పెట్టుకోవడం. ఇది మనం చేయవలసినటువంటి స్వీయ ప్రయత్నం. మనం ఖచ్చితంగా చేయాలి ఈ ప్రయత్నాన్ని. ఈ సూత్రాన్ని మనం పాటిస్తేనే మనకు ఫలితం వస్తుంది. విని వదిలేస్తే రాదు. మనం ఇక్కడికి వస్తున్నామంటే వింటున్నాము. ఇంకొక స్టెప్ ఏంటి? సోపానంలో రెండవ సోపానం ఏంటి? పాటించడం. ఎంత పాటించాలి? 100% పాటించాల్సిన అవసరం లేదు. కొద్దిగా పాటించి చూద్దాం. దీంట్లో రిజల్ట్ వస్తేనే చేద్దాం, లేదంటే ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మరి అలా కాకుండా ఇంకా అయుక్త, తెలివి లేనివాడు, జ్ఞానం లేనివాడు, కర్మ చేసేవాడు ఏ విధంగా కర్మ చేస్తే ఫలితాన్ని ఆలోచిస్తే ఫలితాన్ని ఆలోచించి కర్మ చేస్తే అతనికి కలిగేటటువంటి ఫలితం ఏంటి అంటే అశాంతి. అతనికి కలిగే ఫలితం ఏంటి? అశాంతి అంటే ఏంటండి? సర్వ దుఃఖాలకి లోనవుతాడు, సర్వ కోరికలకు లోనవుతాడు. తన ఇంద్రియాలు, మనసు, బుద్ధి అన్నీ కూడా కోరిక అనేటువంటి రాక్షసితో బంధించబడి ఉంటుంది. దాని నుంచి బయటికి రాలేడు. వారినే అయుక్త అంటారు. మరి ఏమన్నాలి దాన్ని? అయుక్త అంటామా, లేదా అవివేకి అంటామా, అజ్ఞాని అంటామా, మూఢుడు అంటారా? ఇన్ని పేర్లు పెడుతున్నారండి భగవంతుడు. మరి మనం ఈ లిస్ట్లో ఉన్నామా అనేది మనమే ఆలోచించుకోవాలి. కనుక అన్నిటికంటే మరి దీన్ని ఎలా నేను పొందాలి అంటే జ్ఞాన నిష్ఠ.
జ్ఞాననిష్ట, జ్ఞానాన్ని తెలుసుకొనడం, జ్ఞానమే నాకు అతి శ్రేయస్సు కలది, నాకు శ్రేయో మార్గం, నన్ను రక్షించేది జ్ఞానమే, భగవద్ జ్ఞానమే, మన జ్ఞానం కాదండి. జ్ఞానం అంటే మనకు తెలిసినటువంటి జ్ఞానం కాదు. ఎవరైతే భగవద్ జ్ఞాన నిష్టని ఎవరైతే విని విశ్వాసంతో దాన్ని పాటిస్తారో వారికి సంపూర్ణమైన శాంతి, ఇదే నాకు ఏకైక మార్గము అని మనం పాటించాలి. వారికి ఎటువంటి అంటే ఈ ప్రక్రియలో వాళ్ళ మనసు అనేది, చిత్తశుద్ధి అనేది శుభ్రపడుతూ ఉంటుంది. మనం వంట చేస్తామండి, వంట చేసేటప్పుడు పాత్రను ఏం చేయాలి? కడగాలి. ఎందుకంటే కడగాలి, కడగకుండా చేసేయచ్చు కదా వంటని. అలాగే కదండి మన మనస్సు కూడా ఒక పాత్ర. మరి పాత్రను ఏం చేయాలి? వంట చేసే ముందు చేసుకోవాలి కదా. కర్మ చేసేటప్పుడు శుద్ధి, కర్మ ఏ పనైనా చేసే ముందు ఇక్కడ శుద్ధి అంటే ఏంటి? మంచిగా నాకేమీ అవసరం లేదు, మంచిగా చేయాలి, అంతవరకే శుద్ధి చేసుకోవాలి. అంతవరకు మనసుని నిర్ణయించుకొని, భావించుకొని, దృఢంగా నిర్ణయించుకొని చేస్తూ నమ్మకంతో పోతూ ఉండాలి. కనుక ఈ పాత్ర అనేది చాలా మట్టి పట్టిపోయి ఉంది. కనుక ఈ మట్టితో ఉండేటువంటి పాత్రని దేంతో శుభ్రం చేయాలి? మట్టితోనే శుభ్రం చేయాలి. దేం చేయాలి? మట్టితోనే శుభ్రం చేయాలి. బంగారుతో ఉంటే దేంతో శుభ్రం చేయాలి? జోక్ కోసం చెప్పారు. సరే, కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల ఇలా మనము యోగి, కర్మయోగి ఎప్పుడైతే ఈ విధానాన్ని అనుసరించి చేస్తారో వారికి ఏమవుతుందంటే మొట్టమొదటి స్టెప్గా, మొదటి సోపానంగా లేదా మొదటి మెట్టుగా చిత్తశుద్ధి అనేది కలుగుతుంది. ఎప్పుడైతే దీన్ని ఆలోచించకుండా చేస్తామో మన మనసు అంతా ప్రశాంతంగా, శాంతిగా, చక్కగా చేసుకున్నాం, రిజల్ట్ మనకేం భయం లేదు అని చేసుకుంటూ పోతూ ఉంటాడు. అలా చేయడం వల్ల మనసుకి ఏమవుతుంది? నిత్య వస్తు వివేకము. నిన్న చెప్పుకున్నాము ఏంటంటే నిత్య అనిత్య వస్తు వివేకము. నిత్య ఎప్పుడూ ఉండేది, అనిత్య అంటే నశించిపోయేది, నిత్య అనిత్య. దేని మీద మనం ఎక్కువ దేనికోసం కష్టపడాలి? నిత్య ఎప్పుడు ఉండేదానికోసం కష్టపడదామా, లేదా అశాశ్వతం క్షీణించిపోయే దానికోసం కష్టపడదామా? మన మనసులో ఆలోచించుకోవాలి. దేని మీద మనము కష్టపడదాము, దేని మీద డబ్బులు ఎక్కువ పెడదాము? నిత్య మీద కదా పెడతాము. మరి నిత్య అనేది ఏదో తెలియాలి కదా. ఏంటండి నిత్యకు ఉదాహరణ చెప్పాలి, టపా చెప్పాలి. ఇప్పుడు నిత్యకు ఊరికే కూర్చోవడం కాదు. నిత్య అంటే ఏమి? ఎప్పుడు ఉండేది. నిత్య అంటే ఎప్పుడు ఉండేది. ఏంటి నిత్య అంటే ఉదాహరణలు? వెరీ గుడ్. ఇంకా పరమాత్మ, ఇంకా వెరీ గుడ్. ప్రకృతి నిత్యనా? రెండు చెప్పేశారు, ఉన్నవి రెండు చెప్పేశారు. అవునా కదండి? ఉన్నవి రెండే, వాటి కోసం కదండి మనం కష్టపడాలి. ఇప్పుడు అంటే మాతాజీ మీరు చెప్పేది ఏంటి, మాకు ఏ వస్తువుతో పని లేదా అనే మాట, ఆ ప్రశ్న ఇక్కడికి తీసుకురాకండి. అంటే దాంట్లో ఏంటి, మనకి ఎంత అవసరం కావాలో అంత. కానీ ఇక్కడ మాట్లాడుకుంటుండేది అనవసరమైన దాని గురించి. అనవసరమైనది మనకు వద్దు అని చెప్తున్నారు. ఆ అనవసరమైన దాన్ని అనిత్య అంటున్నాం. అనవసరమైన దాన్ని కూడా అనిత్య కిందకే వేసేసుకుందాం. మరి నిత్య కిందకి ఏం వేసుకున్నామో అవసరమైనది వేసుకుందాం. మనకి ఈ శరీరం అనేది అవసరమే, కానీ ఎంతవరకు అవసరమో అనేది మనందరికీ అనుభవం ఉంది కదా, అవగాహన ఉంది కదండి. కనుక ఏది నిత్యమో దాని గురించి ఆలోచించుకోవడానికి, నిత్యాన్ని కాపాడుకోవడానికి ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలి. ఈ వస్తువులన్నింటినీ ఉపయోగించుకోవాలి. మనకి ప్రపంచంలో దొరికే వస్తువులన్నింటినీ కూడా అందుకే ఉపయోగించాలి. ఇది మనం కంప్లీట్గా తత్వం చెప్తున్నామండి. కంప్లీట్గా తత్వం గురించి చెప్తూ ఉన్నాం. మనం ఏదో చిన్న స్టెప్స్ చెప్పుకోవడం లేదు. ఇప్పుడు మనం చిన్న పిల్లలకు వాళ్ళ గురించి చెప్పుకోవట్లేదు, పెద్ద వాక్యాల గురించే ఇప్పుడు చెప్తున్నాం. ఎందుకంటే మీ అందరికీ అవగాహన ఉంది కాబట్టి అందులోకే వెళ్ళిపోతూ ఉన్నాం. అర్థం చేసుకోవాలి, వినాలి, మళ్ళీ చెప్పాలి. ఎప్పుడు అడిగినా చెప్పాలి. కనుక అలా చేసినప్పుడు, ఇలా ఎప్పుడైతే ఈ చిత్తశుద్ధితో ఏ పనైనా చేసినప్పుడు ప్రతి వస్తువు మీద మనకు అవగాహన ఉంటుంది. ఇది నాకు అవసరము, ఇది నాకు అవసరం లేదు. కనుక అవసరమైన దాని గురించి నేను నా సమయాన్ని, నా శక్తిని, నా జీవితాన్ని ఉపయోగించరాదు. మరి నిత్య మీదే ఎక్కువ మనము కష్టపడాలి. ఇప్పుడు ఋషులందరూ చూడండి దేని మీద కష్టపడుతున్నారు? నిత్య మీద కష్టపడుతూ ఉన్నారు. మనమందరూ దేని మీద కష్టపడుతున్నాము? కొద్దో గొప్ప అనిత్య మీద కూడా కష్టపడుతున్నాం. కానీ కొద్దిగా మనం మార్చుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు నిత్య అనిత్య వస్తు వివేకము. వివేకం అంటే ఇప్పుడు తెలిసిపోయింది మాకు ఏది శాశ్వతమో, ఏది అశాశ్వత వస్తువు, దేని మీద ఎక్కువ చేయాలి, దేన్ని కొంచెము తగ్గించుకోవాలి. వెరీ గుడ్. దేన్ని కొంచెం తగ్గించుకోవాలి అనేటువంటి వివేకము, ఆ తెలివి వచ్చేసిన తర్వాత ఆ వస్తువుల పట్ల మనకేమొస్తుంది? వైరాగ్యం వస్తుంది.
ఇలా ఈ సోపానమే అన్నిటికంటే మనకు ముఖ్యం. ఫస్ట్ చిత్తశుద్ధి అనేది కావాలి. అయ్యా నాకు ఫలితం వద్దు, నేను మంచి పని చేయాలి అనే చిత్తశుద్ధి మనకు ఉండాలి, మన చిత్తంలో ఉండాలి. మంచి పనే చేయాలి, చెడు పని చేయకూడదు, చెడు ఆలోచన కూడా చేయకూడదు అనేటువంటి ఆ భావం అనేది ఇప్పటికే వచ్చేసి ఉండాలి. అవునా కదండి? వచ్చిన తర్వాత ఎలా చేయాలి? నిత్య అనిత్య వస్తువు వివేకాన్ని పెంచుకోవాలి. ఎప్పుడైతే ఆ రెండో స్టెప్ని మనం సాధన చేసుకుంటామో వైరాగ్యం అనేది కొద్దిగా అదే మనకు తెలియకుండానే ఆ వైరాగ్యం అనేది ఆ భావన మన మనసులో వచ్చేస్తుంది. అవునా కదండి? వైరాగ్యం అంటే ఏంటి? ఆ వస్తువు ఉన్నా నాకు దానికి బాంధవ్యము లేదు, అది లేకపోతే నేను ఉండలేను అనే భావన లేదు. దీన్ని వైరాగ్యం అంటున్నాం. వైరాగ్యం అంటే అన్నీ వదిలిపెట్టడం కాదండి. ఈ అర్థం మనం చేసుకోవాలి. ఈ కంటెక్స్ట్లో చెప్తున్నాం. వైరాగ్యం అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఆ వస్తువులు ఉన్నా లేకపోయినా, ఉన్నా నేను ఉంటాను, లేకపోయినా నేను ఉంటాను అనే భావన. కొత్తగా నాకు అవసరం లేదు, అవసరం లేని దాని గురించి నేను కష్టపడను, ఉన్నదాన్ని నేను ఉపయోగించుకొని నా యొక్క ఆత్మ పురోగవృద్ధికి నేను ఉపయోగించుకుంటాను అనేటువంటి నిత్య వస్తువు యొక్క వివేకాన్ని మనం పెంచుకుంటాము. ఆ విధంగా వైరాగ్యం అనేది వస్తుంది. వైరాగ్యం వచ్చిన తర్వాత మళ్ళీ కూడా శమధమాదులు అనేటువంటి సాధనం చెప్పించాం మనం. ఇవన్నీ టెక్నికల్ వర్డ్స్ అండి, టెక్నికల్ వర్డ్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ సోపానం ఏంటి? శమ దమ. శమ అంటే ఏమి చెప్తాం? శమ అంటే ఏమి? నారాయణ వాసుదేవాయ. శమ అంటే ఏంటి చెప్పాలి? శ్రమ కాదు, శమ దమ. గుర్తు ఏం పెట్టుకోలేదు, బయట విషయాలు గుర్తు పెట్టుకుంటాం ఎక్కువ, అవి అనవసరం. అనిత్య వస్తువులు ఇంత నుంచి ఎప్పుడు అడిగినా చెప్పాలి. ఇప్పుడు చాలాసార్లు చెప్పాలి. శమ అంటే ఏమి? బాహ్య ఇంద్రియాలు నిగ్రహించుకోవడము. శమ అంటే బయట అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలని నిగ్రహించుకోవాలని చెప్పుకున్నాం కదా. బాహ్యేంద్రియాలు నిగ్రహించుకోవడమే శమ. దమ అంటే అంతరింద్రియాలని నిగ్రహించుకోవడం, అంటే మనస్సుని నియంత్రించుకోవడం. ఈ స్టెప్ మనం సాధన చేయాలని చెప్పాం. ఈసారి అడిగితే చెప్పాలి, వేరే విషయాలు మాట్లాడడం కాదు, వేరే విషయాలు గుర్తుపెట్టుకోవడం కాదు. ఇవి లోపల పెట్టుకోవాలి, అవన్నీ బయటకు పంపించేయాలి. సాధన చేయాలి. భగవద్గీత బయట ఉండాలి, లోపల ఉండాలి, మన వ్యవహారంలో ఉండాలి. ఇంత నుంచి నేను పరీక్ష చేస్తాను అందరినీ కూడా, నన్ను కూడా మీరు కూడా పరీక్ష చేయండి. అలా భగవద్గీతలో జీవిస్తున్నామా లేదనేది చాలా ముఖ్యం మనకు వ్యవహారంలో. కనుక ఈ శమధమాదులు అనే దాన్ని కూడా సాధన చేయాలి. కొద్దో గొప్ప 100% భయపడకండి, కొద్దిగా సాధన చేసుకున్నాం. ఆ శమధమాదులను సాధించుకున్న తర్వాత ఆ తత్వజ్ఞానం అనేది మనకు వస్తుంది. ఇదే మనకు పరమ సోపానం, ఇదే మనకు పరమ శ్రేయస్కరమైనటువంటి మార్గము. ఈ భావన అవసరము. ఆ భావన రావాలంటే ఇవన్నీ కూడా చేయాలి. కనుక యుక్తుడు ఇవన్నీ కూడా తెలివైన వాడు వీటన్నిటిని కూడా మనసులోనే స్మరణ చేసుకుంటూ మనన చేసుకుంటూ ఆ పనిలో దాన్ని ఇంప్లిమెంట్ అంటే అన్వయిస్తూ పోతూ ఉంటాడు. కనుక అలాంటి వాడికి పట్టేటటువంటి స్థితి శాంతి మాప్నోతి, పరమశాంతి కలుగుతుంది. కష్టాలు అనేవి ఎన్ని వచ్చినా, కష్టాలు రావని లేదండి, తప్పకుండా కష్టాలు వస్తాయి. ఆగమ పాయినో నిత్యాస్ తప్పకుండా వస్తాయి. కానీ ఎన్ని వచ్చినా, భూకంపం వచ్చినా కూడా మన మనసు అనేది సిద్ధంగా ఉంటుంది. నాకేమీ కాదు, జనక మహారాజులాగా అయిపోతాం. అయ్యా నీ భవనం కాలిపోతుందంటే కాలిపోని, నాకేంటి, సో వాట్, నా ఆత్మ కాలలేదు కదా. నా ఆత్మ కాలిపోతే నేను బాధపడాలి, ఇంకేది కాలిపోతే నాకు ఏంటి ప్రాబ్లం అనేటువంటి స్థితిలో ఆ భావనలో రావాలి. కనుక అలాంటి వాడికి అలాంటి స్థితి వస్తుంది. అయుక్తుడికి ఎంతసేపు నాకు ఫలితం కావాలి, నాకు కోరికలు, ఇది కావాలి, అది కావాలి, కామాకారం. ఎంతసేపు కామాకారం అంటే ఈ వస్తువు కావాలి, ఆ వస్తువు కావాలటువంటి కోరిక, ఎంతసేపు ఫలాపేక్ష, దాంతో నిబద్ధతే, దానితో కూరుకొని పోతాడు. అలాంటి వాడు కూరుకొని పోతాడు. కనుక అలాంటి ఫలితం అనేది అయుక్తుడికి ప్రాప్తిస్తుంది. కనుక నిశ్చయలో మనమని చెప్పుకున్నామండి. కనుక ఈ సోపానం అంతటికి మనకు కావాల్సిందేంటి? సత్కర్మ, అలాగే ఫలం మీద ఆసక్తి తగ్గించుకోవడం అనేటువంటి భావన ముఖ్యం. ఈ శ్లోకంలో ఆ భావనని మనము పెంపొందించుకోవాలి. ఫలాపేక్ష అనేది తగ్గించుకోవాలి. ఇంతకుముందు శ్లోకంలో సత్కర్మ ఆచరణని చక్కగా చేయాలి. కనుక ఈ రెండింటి యొక్క లింక్ తెలిసింది కదండి. ఒకటైతే సత్కర్మాచరణ చేస్తూ నా మనసును శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు ఈ శ్లోకంలో ఫలాపేక్షని తగ్గించుకోవాలి అనే భావనని మనము సిద్ధం చేసుకోవాలి అనేది ఈ శ్లోకం యొక్క సారాంశంగా. కనుక సాధనా సిద్ధిలో ఇదే
అసలైన సోపానం. నేను మనస్సుతో యోగి ఎలా ఆలోచిస్తాడు? అయ్యా కాయేనా నేను శరీరంతో చేస్తున్నాను, మనసేనా మనసుతో చేస్తున్నాను, బుద్ధేనా బుద్ధితో చేస్తున్నాను, ఇంద్రియేనా ఇంద్రియాలతో చేస్తున్నాను, కానీ నేను చెయ్యడం లేదు, అవేవో చేసుకుంటున్నాయి. మనసు కూడా అదే కోరుకుంటుంది, అదే చేస్తుంది, బుద్ధి కూడా అదే నిర్ణయించుకుంటుంది. నాకు దానికి ఎటువంటి సంబంధం లేదు, ఇది నా పని కాదు, ఈశ్వరుడి యొక్క ఆజ్ఞతో నేను చేస్తున్నాను, కర్త ఆయనే. కాబట్టి కర్త ఆయనే, నాది ఎంతవరకు ఉంది? చెయ్యడం వరకే నా వరకు ఉపయోగించుకుంటున్నాడు. ఫలంతో నాకు పని లేదు, ఆ కర్మఫలంతో నాకు పని లేదు, ఆ వస్తువుతో నాకు పని లేదు. ఇంద్రియాలకు వస్తువులకు సంబంధం, మనసుకు దానికి సంబంధం, బుద్ధికి దానికి సంబంధం, అలాగే ఇంద్రియాలకు ఆ ప్రపంచానికి సంబంధం, కానీ నాకు ఎటువంటి సంబంధము లేదు అనే భావాన్ని స్థిరీకరించుకున్నవాడే యుక్తుడు. యుక్తుడు అయుక్తుడు అని ఈ శ్లోకం యొక్క సారాంశాన్ని మనకు చెప్పేశారు. హరే కృష్ణ. టైం అయిపోయిందా? హరే కృష్ణ.